మాలామాదిగల మధ్య అవకాశ రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఉన్న వ్యత్యాసం ఏమిటి? నెంబర్ ఏమన్నా గుర్తుంటే చెప్తే, ఎందుకంటే ఎక్కువ వాళ్ళకే పోయిన అంటున్నారు కదా, కొంచెం మీరు తులనాత్మకంగా చూద్దాం. ఇప్పుడు నేను మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ వచ్చాడు. ఒక మీటింగ్ పెడుతున్న ఒక ప్రొఫెసర్ వచ్చేసాడు. ఆయన అది వరంగల్లో ఉండబడే నీట్ ఉంది కదా, ఓకే, దాంట్లో 47 మంది ప్రొఫెసర్లు అట, ఎస్సీలు 47 మంది ఎస్సీ ప్రొఫెసర్ అట. అందులో 40 మంది మాలలు, 7 మాదిగలు. ఇది చాలదా? ఓకే. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 60 మందికి పైగా ఉంటారు ఎస్సీలు ప్రొఫెసర్లు. అందులో తెలంగాణలో అతిపెద్ద జనాభా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జనాభా మాకు 18 నుంచి 20 దాటలే. మరి 40 ఎట్లా దాటినాయి వాళ్ళకు? ఓకే. ఈ మధ్యలో ఇఫ్లు ఉన్నది కదా, ఒక యూనివర్సిటీ, దానికి నిన్నటి వరకు ఎవరో మాల సోదరుడు వైస్ ఛాన్సలర్ ఉన్నాడు. అరే కనీసం ఒక అవుట్సోర్సింగ్, ఒక కాంట్రాక్ట్ జాబు ఇప్పమన్నా కూడా మాదిగలకి ఇవ్వలే. అంటే 11, 13 ఏదో ఉంటే ఎప్పుడో వచ్చిన 2, 3 తప్ప మిగతా 11 అవుట్సోర్సింగ్లో కూడా సురేష్ అనేటైన మాలైన ఉండే. మొత్తం వాళ్ళకి ఇచ్చుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, కనీసం ఏదన్నా అవకాశాల పరంగా కానీ లబ్ధిదారులు అనే విషయం నా నోటి నుండి ఎందుకు చెప్పాలి? కమిషన్ చెప్పింది ఏంటిది? మరి కమిషన్ చెప్పిన తర్వాతనే కదా సమాజంలో అరే నిజమే కదా అని ఆలోచన వచ్చింది. రాజకీయ పార్టీలు ఎందుకు ఆమోదించినాయి? నిజమే, అన్యాయం కండ్ల ముందు కనిపిస్తుందనే కదా. అందువల్ల మాదిగలకు అన్యాయం జరిగిందని, ఇతర దళిత కులాలకు అన్యాయం జరిగిందని కృష్ణ మాదిగ నోటి నుంచే కాదు, కమిషన్ల రిపోర్ట్లు అదే, రాజకీయ పార్టీల అభిప్రాయం అదే, వాస్తవం కూడా అదే. కానీ ఇక్కడ ఎస్సీలలో ఇందాక మీరు చెప్పిన లెక్కనే నీట్లో 60 మంది ఉంటే 40 మంది వాళ్ళు 7 మంది. ఉపకులాలకు సంబంధించిన అటు మాల కానీ ఇటు మాదిగ కానీ ఈ ఉపకులాల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు, మాకు నష్టం జరుగుతున్నది అని ఉపకులాలు ఈ మధ్య ఎందుకో వారి వాయిస్, ఇంతకుముందుకో మీ ఏంటనే వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాయిస్ ఇటు మీకు కొంత భిన్నంగా ఉన్నట్లు కనబడుతున్నది. ఎవరికి నాతో పాటు ఉపకులాలకు మాలలకు ఎవరికి ఆశయాలు ఉండాలి కానీ అత్యాశలు ఉండొద్దు. అది మాదిగలకైనా, అది మాలలకైనా, ఇంకా ఏ కులానికైనా ఆశయాలు ఉండాలి. వాళ్ళ కులం బాగుపడాలి, సమాజం కూడా బాగుపడాలని కొన్ని గొప్ప ఆశయాలు ఉండాలి. అత్యాశ ఎవరికి ఉండొద్దు. నేను ఒక మాట చెప్తున్నా, మొత్తం 59 కులాల అవకాశాలు వాళ్ళ జనాభా కంటే మించి పొందిన వాళ్ళు మాలలు. నంబర్ 1, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జాంపుల్, ఇప్పుడు 47 మంది ప్రొఫెసర్లు నీట్లో ఉన్నారు. 47లో 50 వేసుకుందాం. 57లో 70% మాదిగలకు రావాలి జనాభా పరంగా అనుకో, లెక్క పెట్టుకో. 50లో 70% అంటే ఏంటి? 35 రావాలి. ఎవరికి రావాలి? 35% మాదిగలకు రావాలి. 35 కంటే ఒకటి ఎక్కువ తీసుకుంటే 36. ఆ 36 మాకు వస్తే మా అవకాశాలు మేము పొంది మిగతా కులాల అవకాశాలు మేము తీసుకున్నట్టు. నంబర్ 1. అసలు 35 రావాల్సిన వాళ్ళు 7 కాడనే ఉన్నాం. ఇప్పుడు 35 రావాల్సిన 7 కాడు ఉంటే మా అవకాశాలు ఎవరు తీసుకున్నారు? మాదిగల కంటే వెనుకబడ్డ వాళ్ళు తీసుకోలే, మాలలు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఉపకులాలకు 1% రావాలనుకో, 1% రావాలనుకో, 1% రాకుండా 50% వచ్చింది, ఇంకో 50% రాలే. ఒక 1%లో 50% పొంది 50% రాకపోతే వాళ్ళ 50% ఎవరు పొందినట్టు? వీడికి 35 దాటితే ఉపకులాలది ఒక సగం % తీసుకున్నట్టు. వీడు 35 పొందవలసిన వాడు 7కే వచ్చిండు, ఇంకా వీడే 28 పోయినాయి. ఏది 28 పోయినాయి. 28 పొడగొట్టుకున్నోడిని, అందరి అవకాశాలు దోసుకున్నోడిని ఒకే గాట కడితే ఎట్లుంటుంది పరిస్థితి? అందువల్ల జనాభాకు మించి వాళ్ళ అవకాశాలు పొందిండ్రు. ఆ పొందిన కాడ మాదిగల అవకాశాలు వాళ్ళే పొందిండ్రు, మాదిగల కంటే వెనుకబడ్డ వాళ్ళ అవకాశాలు కూడా వాళ్ళే పొందిండ్రు. అర్థమైంది కదా? అదే పొందిండ్రు. మాదిగల జనాభా కంటే మించి పొందిన కాడ దళితుల్లో ఇతర కులాల అవకాశాలు వీళ్ళు పొందినట్టు. అసలు వీళ్ళ అవకాశాలే కోల్పోయిన కాడ ఇంకోటి అవకాశాలు వీళ్ళు దోసుకున్నట్టు కాదు కదా. అందువల్ల మాదిగలకైనా, మాలలకైనా, ఇప్పుడు చెప్పే ఏ కులాలకైనా, దళితుల్లో ఏ కులాలకైనా వాళ్ళ జనాభా ఎంత ఉంటుంది గంత వాట అడగడం ఎవరిదైనా కరెక్ట్. కానీ ఇంకొక ప్రశ్న చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్నది. ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి దగ్గరికి నేరుగా వెళ్ళి కలవగలిగే
ఒక డజన్ మంది అనుకుంటే దాంట్లో మీరున్నారు. ఎట్లా సాధ్యమైంది ఒక కుల సంఘ నాయకునికి, అది దక్షిణ భారతదేశంలో, అందున ఒక దళిత నాయకునికి, 140 కోట్ల మందిని పరిపాలిస్తున్న అతిపెద్ద బలవంతమైన నాయకుడు ప్రపంచం, ఎట్లా సాధ్యమవుతుంది, ఏమిటి కదా అనేది? నువ్వు అంటే ఒక దళితుడు ఆ స్థాయికి ఎదగడం నువ్వు మనస్ఫూర్తిగా దళితుడు నువ్వు కోరుకుంటున్నావా వద్దనుకుంటున్నావు అసలు? నంబర్ 1. ఓకే, నేనంటే గౌరవ ప్రధానమంత్రి గారైనా లేకపోతే అమిత్ షా గారైనా ఇంకెవరైనా సరే ఎందుకు ఎంతో కొంత అభిమానిస్తారు? ఎందుకు ఎంతో కొంత దగ్గర తీసుకోవాలని చూస్తారు? ఎంతో కారణాలు ఉంటాయి కదా. వాళ్ళకు అర్థమైన కారణాలు ఏమై ఉంటాయి? నేను పోయి చెప్పుకున్నది కాదు, నేరుగా 10 సార్లు నేను చెప్పుకున్నది కాదు. అంటే పార్టీ పెద్దలే చెప్పాలి కదా ఈ ఉద్యమ చరిత్ర. పార్టీ పెద్దలే చెప్పారు కదా. ఆ పార్టీ పెద్దలు వెంకయ్య నాయుడు గారి నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి గారి వరకు, లేదా ఎంతోమంది సంజయ్ గారి నుంచి మొదలుకుంటే, ఈటల రాజేంద్ర నుంచి మొదలుకుంటే, డీకార్ నుంచి మొదలుకుంటే, ఎవరైనా సరే అరే 30 ఏళ్ల పాటు మాదిగలకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తుండ్రు. ఆ పోరాటం ఇప్పటికీ కొనసాగుతుంది. అందులో అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి, సొంతంగా మన పార్టీ కూడా ఒప్పుకున్నది. అదే సమయంలో మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు. ఎన్నో అవకాశాలు ఆయన వదులుకున్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఉద్యమానికి మన చేయుత అవసరం, ఈ ఉద్యమ నాయకత్వానికి కొంత మనం అండ ఉండడం అవసరం అని చెప్పి పార్టీ పెద్దలు ఇచ్చిన సమాచారం అయి ఉంటుంది, వాళ్ళ మనసులో అది వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి కదా ఈ దేశంలో ఒక కులం మీటింగు ప్రధానమంత్రులు ఎక్కడ పోయిన చరిత్ర లేదు. కులం మీటింగు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, మాదిగల మీటింగ్కు. అదే సమయంలో అమిత్ షా గారు కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ సమావేశం కూడా వచ్చేసారు. ఈ రావడానికి నేపథ్యం 30 ఏళ్ల పోరాట చరిత్ర కదా. ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి ఈ దేశంలో మీరు అన్నదానికి ఒప్పుకుందాం, ఈ దేశంలో ఒక సమస్య మీద ఈ దేశంలో ఏ మూలనన్నా 30 ఏళ్ళుగా జరుగుతున్న సుదీర్ఘ పోరాటం ఇంకో సామాజిక ఉద్యమం కనిపిస్తుందా? మరి గౌరవ ప్రధానమంత్రి దృష్టిలో అరే దేశంలో ఎక్కడ జరగని ఉద్యమం తెలుగు నేల మీద బలంగా జరుగుతుంది, ఈ తెలుగు నేల మీద జరిగిన ఉద్యమం దక్షిణాదికి విస్తరించింది, దేశంలో కూడా ఆ అంశం మీద చాలా రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి అనే విషయం వచ్చినప్పటికీ మూలం ఎక్కడ మొదలైందనే విషయం వాళ్ళకి అర్థమైంది కదా. అర్థమైనప్పుడు అంటే ఇంతకాలం పోరాటం చేస్తున్న ఈ అంశానికి మనం పరిష్కారం చూపెట్టాలి, ఆ నాయకత్వానికి మనం కొంత విలువనివ్వాలి అని చెప్పడమే కదా వాళ్ళలో ఈ మార్పు రావడానికి కారణం. ఇక్కడ మరొక అంశం కూడా ఉన్నది. దానికి అనుబంధంగానే ఆ సభ జరగడం, ప్రధానమంత్రి సభకు రావడం, అనంతరం లోక్సభ ఎన్నికల్లో అది భారతీయ జనతా పార్టీకి అంత ఓటు షేరు ఇంతకు పూర్వం లేదు. లెక్కలు ఉన్నాయి ఇవి. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీజేపీకి అన్ని ఓట్లు వచ్చే అవకాశం లేదు. 30-40 వేల ఓట్లు ఉండొచ్చు సంప్రదాయ ఓట్లు ఆ పార్టీకి. లక్షలాది ఓట్లు లేవు కదా. అంటే కృష్ణమాదిగ నాయకత్వంలో మాదిగ హక్కుల దండోరా మాదిగలను బీజేపీ వైపు టర్న్ చేసింది. ప్రధానమంత్రి సభకు రావడం, ఓట్లు అటువైపు వెళ్ళిపోవడం, మొత్తం అటువైపు తీసుకొని వెళ్తున్నారు అనేది ఒకటి. ముందు మెజారిటీ దళితులు కాంగ్రెస్లో ఉండే, మెజారిటీ దళితులు కాంగ్రెస్లో ఉన్న సమయంలో గౌరవ ఎన్టీ రామారావు గారు టీడీపీ పెట్టినప్పుడు కొద్దిగా అప్పటికే బాగా లబ్ధి పొందిన, రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగాల్లో బాగా లబ్ధి పొందిన మాలలతో పోల్చుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జనాభా గల మాదిగలు చాలా అన్యాయం గురైందని చెప్పి ఎన్టీ రామారావు గారు కొద్దిగా ఆలోచించి మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టిండు. 82 నుంచి స్టార్ట్ అయింది ఇది మొదలుపెట్టిండు. అంటే ఇద్దరు దళిత వర్గాల్లో ఉన్నారనుకుందాం, కానీ కాంగ్రెస్ను అడ్డం పెట్టుకుని ఒక వర్గం పైకి వచ్చింది, ఈ వర్గం పైకి రాకుండా పోయింది. వచ్చిన ఎన్టీ రామారావు గారు ఈ వర్గానికి దగ్గర తీసుకోవడం మొదలుపెట్టిండు. మాదిగ జాతి మనసులో ఏముంటుంది, మాకు అవకాశాలు ఇవ్వని పార్టీ కంటే అవకాశాలు ఇచ్చే పార్టీ కొంత మేము చైతన్యం ఇవ్వాలి, మేము అండగా ఉండాలి, మా బతుకులు ఇక్కడ ఉన్నాయని అనుకుంటారా లేదా? అట్లా క్రమక్రమేణా కాంగ్రెస్కు ఉండబడే మొత్తం దళితుల్లో కొద్దిగా మాదిగల ప్రయాణం తెలుగుదేశానికి వచ్చేసింది. తర్వాత వర్గీకరణ అంశం మీద ముందుకు వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన వర్గీకరణ చేశాడు అనుకుందాం. వర్గీకరణ చేసినప్పుడు మాకు ఫలితాలు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పీఎస్ అంటున్నది. అంతకుముందుతో పోల్చుకుంటే మాదిగల ఓటు కాంగ్రెస్ నుంచి దూరమై టీడీపీకి వచ్చింది. ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి, తెలుగుదేశంలో కొంత మాదిగల కొంత మేలు జరుగుతుందని ఆలోచన ఉంది కాబట్టి తెలుగుదేశం వైపు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పటికీ కొంత మరింత శక్తి పెరిగింది. అంటే మాలల భవిష్యత్తుమో కాంగ్రెస్లో ఉన్నారని అనుకుంటున్నప్పుడు, కాంగ్రెస్లో మనల్ని పట్టించుకోవట్లేదని అభిప్రాయం వచ్చినప్పుడు, ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఉన్న సమయంలోనే టీడీపీ కొంత ముందుకు వచ్చినప్పుడు టీడీపీ వైపు వెళ్ళిపోవడం జరిగింది కొంత మెజారిటీ. ఓకే,
మళ్ళీ కేంద్రం గురించి మాట్లాడుకుందాం. వర్గీకరణ చేస్తారేమని చెప్పి ఆశతో నేను కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. మరి నేను చేయలేదా? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మాట ఈయన వర్గీకరణ చేపిస్తా అంటే నేను చేయలేదా? పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా మేము చేపిస్తా కృష్ణ, ఒత్తిడి తీసుకొస్తాం కృష్ణ అని చెప్పి రాహుల్ గాంధీతో వర్గీకరణ చేపిస్తామని చెప్పి సపోర్ట్ చేస్తే మేము చేయలేదా? ఏ పార్టీని వదులుకున్నాం? మేము ఇక్కడ నమ్మాము, మేము నమ్మినట్టుగా మాకు న్యాయం జరగలేదు. ఈ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు అనుకూలంగా, అమిత్ షా గారు వర్గీకరణకు అనుకూలంగా ముందుకు వచ్చింది అనుకోండి. అరే మా సమస్య పరిష్కారానికి గతం నుంచి మేము ఎన్నుకుంటున్న ఎత్తుగడలు ఏంటి, నిర్ణయాలు ఏంటిది? మాకెవరు అండగా నిలబడతారో మేము వాళ్ళకి అండగా నిలబడతాం అని చెప్పి మా భవిష్యత్తు మేము కాపాడుకోవాలని వద్దా? మా భవిష్యత్తును మేము ప్రమాదాలు పడేసుకోవద్దు కదా? మా భవిష్యత్తుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు అమ్మో కృష్ణమాదిగా తెలుగుదేశం సపోర్ట్ చేసిండు అన్నారు. వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే ఇతరులోమో ఈయన కాంగ్రెస్ సపోర్టు అని అన్నారు. ఇప్పుడు వర్గీకరణ చేయడానికి కొంత సహకారం చేయడానికి బీజేపీ గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకు వస్తే వాళ్ళ సహకారంతో మేము మా జాతిని బాగు చేసుకోవాలని మేము నిర్ణయం తీసుకొని ముందుకు వస్తే ఈయన నరేంద్ర మోడీ గారి మనిషి, బీజేపీ మనిషి అంటారు. నా కండువ మారినంత వరకు నేను ఎవరి మనిషిని కాదు. నా జాతి భవిష్యత్తు కోసం అందరినీ నమ్మాను. అందులో నమ్మిన కాడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు చేశాడు, గౌరవ నరేంద్ర మోడీ గారు మాకు అండగా నిలబడ్డాడు. ఇది క్లియర్. ఇది తప్పే ఉన్నది.